మెజారిటీ నాటకం వింటారు. రచన డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు. దర్శకత్వం శ్రీ కెకెఎల్ స్వామి. కాసులమ్మా, బావ్ సరిగ్గా చూసావా? నువ్వు చూసినాను బావ్. చూసావా? నేను మాత్రం నమ్మలేకపోతున్నానే. మంచి పనే, నమ్మలేకపోవడం ఏంటి? నా మొగుడిని అలా చూడగాని చెమట్లు పట్టినాయండి. నువ్వు అలా చెబుతుంటే నాకు గొప్ప ఆశ్చర్యంగా ఉంది సుమి. ఆశ్చర్యం ఏడు బాబు, దడ బుర్ర పాడు గుండెకాయలు కోరినాయి అనుకోండి. అసలు నిన్న రాత్రి ఏమైందో సరిగ్గా చెప్పవే. ఏటవుతుంది బాబు? నేను సాయంకాలం నాను నా మొగుడు మీ గుడికి వచ్చినావా, ఆ భగవంతుడి దండాన్ని ఎట్టుకున్నావా, పంటలు పాడైపోతున్నాయని, అప్పులు పెరిగిపోతున్నాయని, ఊరు పోసుకుని సవ్వాలనుంది అని నా మొగుడు మీతో చెప్పినాడా? నేదా? చెప్పారు. మరి అప్పుడే కదా కరువు మీకొక్కరికే రాలేదు లేరా? ధారబారం ఊరంతా వ్యవసాయ పనులు లేక నానా పాటలు పడుతోందిరా. చిక్కులు వచ్చినప్పుడే చక్కగా నిలబడాలరా. ఆత్మహత్య మహాపాపం రా నేను చెప్పాను. అది అచ్చం తమరు అలాగే చెప్పినారు. చెప్పేసి ఊరుకున్నానేమిటే? మీకు మంచి జరగాలని ఆ శివకేశవులిద్దరికి అష్టోత్తరం చేశాను, సహస్రం చదివాను, ప్రసాదం ఇచ్చాను, విభూతి కూడా ఇచ్చి నోట్లో వేసుకోమన్నాను, ఒంటికి రాసుకోమన్నాను. అది సంగతి. అలా తమరిచ్చిన ఈ బూది రాసుకున్నకే ఇలా జరిగింది. అవునా? అవును బాబు. మీ గుడి నుంచి మా గుడిసికి నాను నమ్ముగుడు పారొచ్చినావా, అటుపళ్ళు కొబ్బరి సప్పులు తినేనాం, ఈ బూది బొట్లు ఎట్టినాం. అప్పుడు నా మొగుడు అన్నాడు కదా, వస్తే కాసులు బొజ్జాలు మా చెడ్డ నొప్పులెట్టేస్తున్నాయి, కాసింత ఈ బూది తీసిరా ఇవే అని అడిగినాడు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కాని బాబు, ఆడు అలగడగ్గానే మా చెడ్డ సిగ్గేసినాదండి. నీ సిగ్గు శివుడా, అసలు విషయం ఏడవే? అసలు వేసి వేటుంటది బాబు. అలా తవరిచ్చిన ఈ బూది 2 భుజాలకి రాసినానండి. అంటే పొద్దున్నే చూస్తే ఇంకేటండి బాబు, చేతులండి బాబు, చేతులు కొత్త చేతులు మొలిసినాయి. విభూతి రాస్తే కొత్త చేతులు మొలిచేయడం ఏమిటి? నా శ్రాద్ధం నా పిల్ల కూడా. అదే బాబు నాకు బాధపట్టులేదు. నా మొగుడైతే బెక్క చచ్చిపోన్నాడు. కాసులమ్మ ఉన్న 2 చేతులకే పని దొరకటం లేదు అంతే. కొత్తగా ఎరిపోచిన జోడు చేతులతో నానేడు చేతులు అని ఎంచుకుంటాడు. బావో నానేడు చేతుండ్రు దేవుడా. బాబు ఇప్పుడు కొత్త చేతులు పుట్టుకొచ్చాయి అని అంటున్నావు కదా, ఎలాగ పుట్టాయా? మీకెనా చెప్తే బోధపడుతుంది బాబు. ఇప్పుడు 2 చేతులు మనకి ఉన్నాయి కదండి, 4 ఉన్నాయండి. అటు సొగ్గియండి, ఈ భుజం మీద ఈనాగా, ఈ 2వ భుజం మీద ఈనాగా, మరో 2 చేతులు మూలిసినాయి అనుకోండి, ఎనగొంతాయి. అయ్యి బాబోయ్, ఎలాగా అలాగనమాట. ఇప్పుడు నా బుర్రకెక్కింది లేవే. మరి వాణ్ణి ఎక్కడికి తీసుకొచ్చిపోయావా? ఏటేటేటేటి ఆ 4 చేతులతోటినా ఎనా తీసుకొచ్చిమంటారు బాబు, ఎనా తీసుకొచ్చిమంటారు. నాను ముందుకుంటే అలాంటి ఆవిడయే వేసినాను, కానీ ఆడింట్లోంచి బయట అడుగెట్టినాడో లేదో విచిత్రమైన ఆడు వాళ్ళకం చూసి ఇదిలో కుక్కలన్నీ కరిసేయడానికి మేరకెళ్ళి పుచ్చినాయి. దెబ్బ కస్తడిసిపోనాది. అంచేత అన్నింటి కాడ కొద్దికొడిసి నాను మీ కాడికి వెళ్ళి పుచ్చినాను. ఉన్న ఫోటోలకి ఊదొత్తులు లేవు, కొత్త ఫోటోలకి కొవ్వొత్తులట. ఇప్పుడు మీకున్న ఈ కష్టాలకి తోడు ఈ కొత్త సంకటం కూడాను. సరే లేవే, నేనే నీ ఇంటికి వచ్చి జరిగింది చూస్తాను. ఇంకా నయం, విభూతి వాడి భుజాలకే రాసావు, నువ్వింకెక్కడా రాసేసుకోలేదు కదా, కొంపలడ్డు పోను. ఓలమ్మో, నా రాసుకోకూడదు మంచిదైనట్టుంది. పదా రండి బాబు రండి. రాండి బాబు, నా మొగుడిని చూడండి బాబు, చూడండి. కాసులమ్మ బావు, నీ మొగుడిని చూపిస్తానని చెప్పి ఈ మూటను చూపిస్తున్నావేమిటే? ఓ అదా బావు. మావా ఓ మావా, పూజారి బాబు వచ్చినారు చూడమి. పూజారి బాబు వచ్చినారా? దండలండి పంతులు గారు దండాలు. దండాలు ఇటు కాదు అటు. దండలండి పంతులు గారు దండాలు. ఏ చేతులతో తమరకు దండాలు ఎట్టాలో తెలడం లేదండి బాబు, అందుకే నోటితోటి పలతాను. ఏటి అనిసుకోకండి బాబు. మరేం పర్వాలేదు లేరా? అవునరా, అసలు నీకేమైందిరా? ఏటవడం ఏంటండి బాబు, ఇదంతా మీదయ్యే. నేనేం చేశాను రా నాయన? ఇదిగో కాసులమ్మా, బావు ముందు ఆ దుప్పటి తీయవే, ఏం జరిగిందో చూద్దాం. అలాగే బావు. ఓహో ఓహో
ఆహా ఓ ఓహో ఓహో నమ్మలేకపోతున్నాను నేను ఎందరికో విభూతి ఇచ్చాను. వాళ్ళందరూ బొట్లు పెట్టుకున్నారు, నోట్లో వేసుకున్నారు. కానీ వీడు మాత్రం భుజాలకి రాసుకున్నాడు. అంటే విభూతి భుజాలకు రాస్తే చేతులు మొలిచాయా? ఏమిటి చిత్రం! ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు అప్పుడప్పుడు ప్రజల ముందుకు వచ్చి చేరుతూనే ఉన్నాయి. అవి నిజమా అబద్ధమని తేల్చడానికి కొందరు మేధావులు వాడు జుట్టు పీక్కుంటుంటారు. కానీ ఈలోగా బతిక నేర్చిన వాడు వాటిని తన అవసరాలకు అభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంటాడు. ఇప్పుడు వీడికి అదనంగా పుట్టిన ఈ 2 చేతులు ఎందుకు పుట్టాయి, ఎలా పుట్టాయని తేల్చే లోపల నేను వీడి కొత్త అవతారాన్ని నా ఎదుగుదలకు వాడుకోకపోతే నా అంత మూర్ఖుడు ఉండడు. కనుక బావా బావా పూజారి బావా బాధపడిపోయింది. ఇప్పుడు నాకంతా బాధపడిపోయింది. బాధపడిపోనదా? ఏడు బాధపడిపోనది బావు. ఏమిటి బాధపడిందంటే నువ్విప్పుడు మనిషివి కాదురా. నాను మనిషిని కానా? కానే కావు. అయితే మరి నా నువ్వుల్ని నువ్వు నాను నువ్వు నాను నువ్వు నాను దేవుడివి. నాను దేవుణ్ణా? అవునైనా నువ్వు ముమ్మాటికి దేవుడివే. ఇంకా చెప్పాలంటే 4 చేతులున్న క్షీరాధిపతివి, విల్లు పట్టిన దాశరథివి, మురళీ వాయించిన వనమాలివి, పైలోకం నుండి దిగి వచ్చిన వైకుంఠధామునివి. అయ్యి బాబోయ్ వాళ్ళంతవులు నాకు తెలదండి బాబు. నాకు వాళ్ళకి ఏ సంబంధాలు లేవు. అయినా నాను దేవుణ్ణేటి కూటికి టికాను నేను పట్టుకొని నానా మాటలు అంతరేటండి బాబు. నేను చెప్పేది నిజం స్వామి. నువ్వు ఆ దేవుడి 11వ అవతారానివి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే నీలో ఆవహించిన నరుడివి. ఏటేటేటి ఆ తిమూర్తిలో నుంచి విష్ణుమూర్తి నాలో దూర్పండ? అవునాయినా, ఈ లోకంలో దేవుళ్ళందరికీ గుళ్ళు గోపురాలు ఉన్నాయి, ఒక్క విష్ణుమూర్తికి తప్ప. అంచేత ఈ కలియుగంలో నిత్య పూజలు అందుకోవడానికి సాక్షాత్తు ఆ కలియుగ విష్ణుమూర్తే నీలో ఉద్భవించాడు నాయన. నువ్వు సాక్షాత్తు కలియుగ విష్ణుమూర్తివి. దేవాది దేవ, పరంధామ, పరహత్పర, పాహిమాం దేవ పాహిమాం, రక్షమాం దేవ రక్షమాం. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏటేటేటేటి ఈడిట్టు మూర్త ఆడిట్టు మూర్త అయితే నానా ఉల్ని. వాడు విష్ణుమూర్తి అయితే నువ్వు లక్ష్మీదేవి తల్లి. ఓలమ్మో, నా లచ్చిందేవనా వాళ్ళ కోడు బాబు. ఆస్కానికనే హద్దు ఉండాలి. ఇదిగో ఈ సేర చూసినారా? ఈ సిరుగులు సేర దాన్ని నొట్టుకొని లచ్చిదేవనా అని యోచనేటి. అమ్మమ్మమ్మమ్మ అని అనకూడదమ్మా. ఈ భూగోళం మీద ఎప్పుడు పాపం పెరిగిపోతే అప్పుడు సంభవామి యుగే యుగే అంటూ దేవుళ్ళు దేవతలు వివిధ రకాల వేషాలతో ఈ భూమి మీదకి దిగపడతారు. ఇదిగో ఇలాగా మీలాగా. నాకేటి బొరకెక్కడ ఉన్నది బావా? ఓసి ఎరుమగమా, సినిమాలో మన చూడదా డబుల్ ఫోటో. ఒక వీరియనేమో పెద్దోళ్ళింట్లో పుడతాది, అదే వీరియను మరో చోట పేదోళ్ళింట్లో పుడతాది. అలాగే నువ్వు కూడా ఈ బేదోళ్ళింట్లో పుట్టినా నచ్చిన తెలివన్నమాట. నువ్వు నోరు ముయ్యవో, అన్ని తెలిసినట్టు మాట్లాడతావు. ఆ బాబుని చెప్పని. అయితే బాబు మా మేడ్స్ చెయ్యాలంటారు. చెప్తాను. ఈ దేవుడు కనిపించాడన్న ఆనందంలో నా మనస్సు తడబడిపోతుంది, స్వరం మోగపోతుంది. అయినా ఇంకా చెప్పడానికి ఏముంది తల్లి. సాక్షాత్తు ఈ కలియుగ విష్ణుమూర్తిని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలమ్మా. ఏన్ని మనం పూజించాలా? అమ్మమ్మమ్మ అని అనకూడదు. చూడమ్మా, ఒక్కసారి ఆ దేవుణ్ణి తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టించు. ఓ పాలేసి నిలబడి అదేటే. ఓహో దేవా, పరంధామ, పరాత్మన, సర్వ జగద్రక్షక, పాహిమాం తండ్రి పాహిమాం. స్వామి, మా కోసం మా ఊరిలో వెలిసావా తండ్రి, మమ్మల్ని కరుణించావా మహాత్మా. స్వామి, నీకు కిరీటం పెడతాను, నీ 2 చేతులకు శంఖం చక్రం తొరుగుతాను, పట్టు తాపితాలు చీనాంబరాలను నువ్వు మునిగిపోయేటట్టు చేస్తాను, అన్నప్రసాదాలు నివేదిస్తాను. పరంధామ, పేదలని కరుణించడం కోసం ఆ వైకుంఠం నుండి ఈ గుడిసెలోకి ప్రవేశించావా మహాత్మా. హే గోవింద, గోపాల,
గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోవింద. ఏటా గెంతులు శుద్ధి బుద్ధి నేదేటి? బుద్ధి లేకపోవడం కాదు, పొంతులు గోరికి గెంతినప్పుడు నాలుగెంత దేటి బాగుంది దేటి. గోవింద గోపాల గోవింద గోవింద గోపాల నీ పుణ్యవంతుడు ఆపవే. బావో తమరా గెంతులాపి మాకు గంజినే దొరికినట్టు చెయ్యండి బాబు. గంజిని కర్మనైనా ఈ రోజు నుంచి మీకు విందు భోజనాలే. భవిష్యత్తులో నువ్వే 10 మందికి తిండి పెట్టే స్థాయికి ఎదిగిపోతావు. కాకపోతే ఏటో చెప్పండి బాబు. నేను చెప్పినట్టుగా మీరిద్దరూ వినాలి. మీరు చెప్పినట్టు కాకపోతే మరి మా ఊరు చెప్పినట్టు ఎంత స్వామి, ఏటో చెప్పండి. ముందు మీ వేష భాషలు మారాలి. మీరు ఎలాగైతే అలాగే స్వామి. నీ రూపం మారాలి నాయనా. కటింగ్ చెయ్యించాలా? కిరీటం పెట్టుకోవాలి. కిరీటకమా? అది మాకా నేదే. చేతిలో కాని నేనోడికి కిరీటకం ఎలా దొరుకుతుంది బాబు? మీరు మీ అటకారు ఉన్ను అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను నాయన. ఇదిగో ఈ రోజు నుంచి మన గుళ్ళో ఉన్న ఆభరణాలన్నీ నీవే, సరుకు సప్పలా నీవే, ముత్యాల దండలు నీవే, మకర తోరణాలు నీవే, వెండి పళ్ళాలు నీవే, ఇత్తడి చెంబులు రాగి ముంతలు అన్ని నీవే. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఏటా నువ్విప్పుడు మనిషివి కాదు కదా బావో. తమరు మాటికి నన్ను నొట్టుకొని మనిషి కాదు అనమాకండి. నాను గాడిదనేమో నేను డౌట్ వచ్చేతన్నది. నా ఉద్దేశం అది కాదు నాయన. నువ్వు ఇప్పుడు దేవుడివి కాబట్టి దేవుడిలాగే ఉండాలి. దేవుడు నాకుండాలా? ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు రాళ్లలోనూ రప్పల్లోనూ పడి ఉంటారు, గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ కొలువై ఉంటారు. బెల్లం కొట్టి రాళ్లలా ఉంటారు, సున్నం కొట్టిన గోడల్లా ఉంటారు. కానీ నువ్వు అలా కాదే. నువ్వు మాట్లాడే దేవుడివి, నడిచే దేవుడివి, సశరీరంతో తిరిగే దేవుడివి, అన్నిటికన్నా సంసారం కూడా చేసే దేవుడివి. అందుకే ఎంత గొప్పవారు వచ్చినా సరే నువ్వు భయపడకూడదు. చెట్టే నన్న అనకూడదు, తెలబడకూడదు. అర్థమైందా? అర్థమైందండి. మన దారపాలెం ప్రెసిడెంట్ గవ్వల్లాడు ఎదురుపడ్డా నన్ను పట్టించుకోకూడదా? ఎవడా ప్రెసిడెంట్? వాడు ఇప్పుడు నీ ముందు ఒక చిన్న చీమ. నువ్వు అర్థిస్తే వాడు ఎవరినైనా కొట్టగలడు. చూస్తూ ఉండు, అతి త్వరలోనే నిన్ను పెద్ద దేవుని చేస్తాను. నీ ముందు అందరినీ మోగరింప చేస్తాను. అయితే ఇదంతా నేను చెప్పినట్టుగా మీరు వింటేనే సుమా? సరే బాబు, ఒట్టే చెబుతున్నా. ఇక నుంచి మీ మాటే మా మాట, మీరు గీసిన గీత దాటం. సరేనా? అలా అయితే నేను మిమ్మల్ని బంగారంలా చూసుకుంటాను. మీ కష్టాలన్నీ తీరుస్తాను. ఈ గుడిసె పీకి చేస్తాను. ఈ గుడిసె స్థానంలో గుడి లాంటి ఫస్ట్ క్లాస్ అయిన బిల్డింగ్ కట్టిస్తాను. మిమ్మల్ని మహారాజులను చేస్తాను. మీకు మంచి పంట భూములు కొని పెడతాను. ఇగో ఈ ధరపాలనికే కాదు, ఈ లోకానికే నువ్వు భగవంతుడివి, నువ్వు భగవతివి. సరేనా? సరే బాబు. ఎప్పటికే మనకున్న ఈ దేవుడు చాలా అన్నట్టుగా నేను ఈ కొత్త దేవుణ్ణి పుట్టించాను. ప్రజల తెచ్చి పెడుతుందో చూద్దాం. ఒరే ఈ బీదిగా, ఒరే బాసిగా, ఒరే సూరిగా, మన నరసింహుడు దేవుడైపోయాడు రా. ఒరే మన నరసింహుడు దేవుడైపోయాడట, మన నరసింహుడు దేవుడైపోయాడట, ఒరే మన నరసింహుడు దేవుడైపోయాడట. ప్రెసిడెంట్ గారు వస్తున్నారా? ఓయ్ 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 పంతులు, అసలు ఈ బుద్ధులేదా లేదా? మనిషికి ఉన్నట్టుండి చేతులు పుట్టుకురావడం ఏంటి? ఆ మనిషి దేవుడైపోవడం ఏంటి? ఆడికి నువ్వు సావలు చేయడం ఏంటి? మతి శుద్ధి లేదా? చిచి! అయ్యా ప్రెసిడెంట్ గారు, నేను చెప్పేది నిజమండి. నేను ఇచ్చిన విభూతి రాసుకున్నాకే ఆ నరసింహుడు దేవుడైపోయాడండి. అద్గో అద్గోమే చెత్త మాట్లాడక. 4 చేతులు ఉందే దేవుడని ఓ చెప్పుడా? చేతులు వచ్చిన ప్రతి ఓడు దేవుడైపోతే అందరూ చేతులు తగిలించేసుకుంటారు. అప్పుడు దేశంలో దేవుళ్ళే ఉంటారు కానీ జీవులు ఉండవు. కొత్తగా చేతులు ములిసిదానికి అరే అమ్మ నడుచుకోడు 30 సార్లు పుట్టినడే ఏంటి పారం బొక్కేదవా? ప్రెసిడెంట్ గారు తొందరపడకండి, అలా అనకండి. ఇది కలికాలం, ఏదైనా సంభవమే. నిన్ననే పేపర్లో చదివాను, అదేదో దేశంలో ఒకనొక మనిషి
చెట్టుల రొమ్మలతోటి కొమ్మలతోటి పెరిగిపోతున్నాడట. మొన్నటి పేపర్లోనైతే 2 తలల ఆవుదొడ పుట్టిందని రాశారండి. అటు మొన్నటి పేపర్లో అయితే మరిన్ను సగం చేప సగం ఆడపిల్ల కలిసి మత్స్యదేవతగా సముద్రపడడం దొరికిందని చదివానండి. ఇక 2 తలల పావునైతే మనం ఎప్పుడో చూసాం కదా. సరిపోయిందండి మిల్క్ సెక్రటరీ గారు, మీరు కూడా పంతులు గారికి తగ్గట్టుగా తయారయ్యారు. అయినా నరసింహుడికి కొత్త చేతులు వాటికవే రాలేదట కదా. ఈ పంతులు గారు ఇచ్చిన విభూతి వీపుకు రాసుకోవడం వల్ల వచ్చాయట కదా. అదెలా సాధ్యమైందండి? సాధ్యమేనండి, ఎందుకు సాధ్యం కాదు? దేవుడి పటాల నుండి బూడిద రాలుతుందంటే మనం చూడలేదా, నమ్మలేదా? వినాయకుడి విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే మనం చూడలేదా, నమ్మలేదా? అంతెందుకండి, ఒళ్ళంతా గజ్జి తామరా పాకిపోతుంటే మన నాగాచార్య గారి మంత్రం వేస్తే తగ్గిపోవడం లేదా? మీరే చెప్పండి, తగ్గిపోవడం లేదా? బావా ఏటి పెంట, ఆ నరసింహుడికి 4 చేతులుంటే మనకేటి, అది 10 కాలు పుడితే మనకేటి, దానివల్ల మనకేటి బొక్కో అది ఆలోచిస్తే సరిపోద్ది కదా. బొక్క అంటే బొక్క కాదటయ్యా. రేపటి నుంచి దేవుడిని ఊర్లో జనం ఆడికే ఆరతలు ఇచ్చి నైవేద్యాలు ఎట్టి పూజలు చేస్తే ఇంకా ఈ ఊళ్ళో మన మాకు ఊళ్ళు చూస్తారా? మన మెజారిటీ, మన అధికారం, మన పెద్దరికం ఊళ్ళకి కావాలా? అయినా ఇదంతా ఇదిగో ఈ పంతులు చేశాడు. అయినా కానీ పంతులు ఆ నడుచుడికి నువ్వు ఎందుకు ఈ ఊరు ఇచ్చినవా నిన్ను? అయ్యా నన్నేం చేయమంటారండి? దేవుణ్ణి నమ్ముకుని బతుకుతున్న వాణ్ణి అని నన్ను నమ్ముకున్న భక్తులు బాధల్లో ఉంటే విభూతి ఇవ్వనా, ప్రసాదం పెట్టనా? ఏమిటండి ఈయన? వాళ్ళకో మన గొయ్యి మనం తవ్వుకుంటావా ఏటి? మన కూకుని కమ్మను మనమే నరుక్కుంటావా ఏటి? అయ్యా మీరెన్ని చెప్పండి, ఆ నరసింహుడు దేవుడేనండి. ఆగిపోనైనా అక్కడే ఆగిపోతాండ్రి. అయినా నువ్వు పెద్ద కులపోడు కదా, ఊర్లో మావటి పెద్దలతో కలిసి ఉండాలి కానీ ఆ నరసింహుడు లాంటి అలగా జనంతో నీకు పనేటయ్యా. నీ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే లేకపోయింది కానీ కనీసం అప్పర్ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే నువ్వేం మనిషి అయ్యా. అయ్యా దేవుడికి అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఫీలింగ్లు ఉండవు కదండి. ఓయ్ పంతులు ఏటి పెడతాను ఓనీ కథను మరీ ఎదురుతుంటే తెగరేగిపోతాను. మేమే అంటే జోజో కిందకు వచ్చినట్టుంది. మామేదో తగ్గుతుంటే నువ్వేదో పుడిసినట్టు అవుతున్నావు. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటే దేవుడు అయిపోతే ఊళ్ళో మాతో పాటు నువ్వు బొక్కడిపోతావు. అది తెలుసుకో. అదే మామూలుడు కాదు, కూలి ఏదాకా ఉన్నప్పుడే పటాస్కెలా పేలిపోయాడు. ఇప్పుడు దేవుడైతే వల్ల కూకుంటాడా? కోకోలాడిపోయి పెదాల మీద పప్పులండిడా, ప్రసాదాలు మెక్కేసి దచ్చిళ్ళు గిచ్చిళ్ళు నాగేసి రేపు నిన్ను కూడా ఉద్యోగాన్ని పీకెత్తాడు, కొత్త పంతులు తెచ్చుకుందాడు. అప్పుడు నీకు చెప్పే చేతికొత్తది. బుద్ధి లేని పని చేసి మళ్ళీ పెద్ద కౌలు ఆడుతాను. ప్రెసిడెంట్ గారు ఆవేశ పడకండి, ఆరోగ్యం పాడవుతుంది. కూర్చోండి. పంతులు గారు, దేవుడు రాయిలా ఉన్నప్పుడే ఆయన గారికి పూజారి అవసరం ఉంటుంది కానండి, ఆయనే నరావతారం ఎత్తినప్పుడు ఆయనకి మరో నరుడు సాయం ఎందుకండి? మరంచేత మీ గేట్ పాస్ ఖాయమండోయ్. మీకు చివరికి గంగి గోవు లాంటి గుడిపోతుంది, గొడ్డి గేదెలాంటి నరసింహుడు పోతాడు. రెండిటికి చెడ్డ రేవడవుతారండి. మీ పని సరస్సును నమ్ముకుని పురుషుణ్ణి పోగొట్టుకున్నట్టు అవుతుంది. అయ్యా అలాగంటారా? మరి అనరాటండి, ఎప్పుడైనా మనబోటి వాళ్ళం పెద్దరికంతో బతకాలంటే కలిసి నడవాలి. అప్పుడు అందరం బాగుంటాం. అధికారం మన చుట్టూ తిరుగుతుంది, మెజార్టీ ఎప్పుడు మందే అవుతుంది. ఇలా మనం ఐకమత్యంగా ఉన్నాం కాబట్టే పరువులు వచ్చి ఊరు అంతా తగలబడిపోతున్నా జనం మండిపోతున్నారు, కానీ మనం హాయిగా ఉండటం లేదా? బేదల భూమి పుట్రాయి అంచగ్గా కారు చౌకగా మనమే కుటక్కమనిపించడం లేదా? ఏం బాబు ఏటంటారు, అవునా కాదా? ఓయ్ పంతులు, నాన్న చెప్పేది ఇనుకో. నువ్వు తొలించి మా గ్యాంగీలో ఒకటివి. మనందరం కలిసి ఊరిని శాన్నాలు బట్టి పంచ పాండవులాగా వెళ్తున్నావు. మరి ఇప్పుడు నిన్ను వదులుకోగలమంటయ్యా? అలాంటప్పుడు మమ్మల్ని కాదని నువ్వు మాట్లాడడం అస్సలు బాగోలేదయ్యా. సామే ప్రెసిడెంట్ సామి, ఏడు సామి ఇదంతాను మీరు నీరు గారిపోండి మీరు సామి. నాకల్లా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంతకటి నుంచి చూస్తున్నాను ఈ పూజారి గారు ఎక్కువ తక్కువగా మాట్లాడుతున్నారు. నాను మీ మనిషిని, మీ కూడు తిని పెరిగిన మనిషిని, మీ ముందు తాగ పెరిచిన మనిషిని. చెప్పండి, ఈ బోగ నేసిమంతరా సిటీలో వేసేతను తమ రాజిచ్చిండే. ఎవరిని వేసేస్తావురా? ఏమంటూ నువ్వు తలారినా దేవుడా నాయనా? పౌలుకుని మొన్న తలకాయ పొడి తప్పించేస్తాను. పంతులుగా వేసిస్తే పాపాన్ని పడిపోతావు. నువ్వు ఒక్క సెట అల్లకుండ్రా నాయనా. అలాగే బావు సురేష్ బావు, నువ్వు పాల కేంద్రం సెక్రటరీ, పాలేటో నీళ్ళేటో తెలిసిన మనిషివి, మా అందరిలోకి పెద్ద చదువు చదువుకున్నాడు. ఇప్పుడు చెప్పు, మనం ఏం చేయాలో చెప్పు. మన మెజారిటీకి డాకా లేకుండా చూడు. ప్రత్యేకంగా చెప్పేది ఏముందండి, ఏదైనా ఘటన జరుగుతుందని మనకు తెలిస్తే అక్కడికి వెళ్ళి ముందుగా అదంతా పరిశీలించాలి. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత చూడొచ్చు. గ్రామ పెద్దలుగా
ఇప్పుడు మనమంతా చేయవలసింది అదే. పైగా ముఖ్యులందరూ ఇక్కడే ఉన్నాం గనక మెజారిటీ అభిప్రాయం కూడా తెలుసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ సురేష్ బాబు, మీరు చెప్పిందే కరెక్ట్. మెజారిటీ కరెక్ట్. మన ప్రజాస్వామ్యం అదే సరైనమాట. మన దేశంలో మెజారిటీ బరు. ఇప్పుడు చెప్పండి, సురేష్ బాబు గారు అన్నట్టుగానే మనం అంతా స్వయంగా వెళ్ళిపోయి ఆ నడుచుకొని చూసేసి సంగతి ఏంటో తెలుసుకుని వచ్చేద్దామా? అలాగే చేత ఎత్తేసి చెప్పండి మరి. మెజారిటీ ప్రకటించండి. మరి పెద్దలందరిది ఒకటే మాట అయిపోయినది, ఊరంటే మనమేను కాబట్టి మెజారిటీ వచ్చేసినట్టేను. ఏటంతా పంతులో? అయ్యా, మరి ఇంకా ఆలస్యం దేనికండి? మీరందరూ కలిసి నరసింహ ఇంటికి వచ్చేయండి. నేను దర్శనానికి గట్రా ఏర్పాటు చేయిస్తాను. సెలవు మరి. ప్రెసిడెంట్ గారు అవుతున్నారు. నెగండి. అయ్యా, అందరికీ నమస్కారం. దయచేయండి. అయ్యా, తమరందరి రాకతో ఈ గుడిసికే కొత్త వెలుగు వచ్చిందండి. అబ్బో, అవునండి పంతులు గారు, మీరు చెప్పేది నిజమేనండి. నరుసుకోడు దేవుడు అయిపోండు, కాసం దేవత అయిపోయినది. దండాలయ్యా దేవుడు, దండాలమ్మ దేవత. ప్రెసిడెంట్ గారు చూసారా ఈ పళ్ళు, పలహారాలు, నైవేద్యాలు? ఆహా, ఆ నరసింహస్వామి వేసుకున్న ఆభరణాలు, కాసులమ్మ కట్టుకున్న ఆ పట్టు చీర, ఆ నగలు, అబ్బబ్బబ్బబ్బ చూడడానికి 2 కళ్ళు చాలడం లేదనుకోండి. అవునవును, చూడడానికి 2 కళ్ళు సాలడం లేదని అదే పనిగా చూసిగా మన కళ్ళు పేలు పోగలం తప్ప. అయ్యా, హుండీ కూడా పెట్టారండి స్వామి, హుండీ కూడా పెట్టారు. అయ్యా, భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామి. మరి అలాంటప్పుడు ముడుపులు మొక్కుబడులు చెల్లించడానికి ఏ భక్తుడు ఇబ్బంది పడకూడదు కదండి. అందుకే ఈ హుండీ ఏర్పాటు చేశారండి. కానీ ఉండే చిన్నదైపోయిందేటో. అయ్యా, పెద్దది కూడా చేస్తున్నానండి. పెద్దది కూడా చేయిస్తున్నారు బావా, పెద్దది కూడా చేయిస్తున్నారట. ఆహా, పెద్దదే చేయిస్తున్నారేటండి? అయ్యా, చేయించండి. ఎంత పెద్ద ఎట్టిన నిండిపోతులేండి. ఇప్పుడు పాపాలు బాగా పెరిగిపోయినాయి కదా, ఎక్కడ చూసినా బత్తే. ఏటంతా కాసులం దేవత. కొత్త సీరలో పేరుకు తగ్గట్టుగానే కొత్త రూపాయి కాసునాగా నిగనిగనే ఆడిపోతున్నాడు అమ్మవారు. స్వామి తమరు తప్పుకోండి. స్వామి, మన పాల కేంద్రానికి ఇప్పుడున్న సెక్రటరీ పదవి నుంచి శాశ్వత చైర్మన్ పదవి ఇప్పిస్తే ఈ పాక పీకించి మీకు గుడి కట్టిస్తాను. అప్పటి వరకు ఈ అడ్వాన్స్ తమ దగ్గర ఉంచండి. అబ్బో, సురేష్ గారు పెద్ద కోరికే కోరినారు, పెద్ద కట్ట వేసినారు. పర్లేదు, పిండి కొద్దీ రొట్టి, డబ్బు కొద్దీ కోరిక. ఇంకా ఈ దేవుడికి బాధ లేదండి. రేపటి నుంచి డబ్బే డబ్బు కదండి పంతులు గారు. అయ్యా, తమరి భోడి, తమరి దయ. ఏం డబ్బండి బాబు, 4 రూపాయలు కళ్ళబడేసరికి ఆ దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చి లాక్కుని పోతారండి. ఈ గుడిలో నర్సింగ్ని కూడా తీసుకెళ్లిపోతారండి. 6 100 అయినా 100 150 అయినా ఈ గుడిలో దేవుణ్ణి ఆ దేవాదాయ శాఖ వాళ్ళు చిక్కుకోకుండా మనమే కాపాడుకోవాలి. సురేష్ గారు, ఇదేంటి కొత్త కాదండి. దేశంలో ఎక్కడైనా జరిగేది ఇదే. ఇవాళ రేపు ఎవరు పెద్దోడు అవ్వాలన్నా భగవంతునైనా అమ్మాలి, లేదా బాంధీ అయినా అమ్మాలి. ప్రెసిడెంట్ గారు, అది అలా ఉండనివ్వండి. మనకు దేవుని దర్శనం అయింది కాబట్టి ఈ గుడిని నమ్ముకున్న వాళ్ళని ఎలా వృద్ధిలోకి తేవాలో కచేరీకి, మన కచేరీకి పోయి ఆలోచిద్దాం. పదండి బాబు, పదండి. అలాగే పంతులు గారు, 90 రూపాయలు ఇంటికాడికి రండి, మాట్లాడాలి. అయ్యా, చిత్తం. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. స్వామి, తమరు ఇంకా దిగండి స్వామి, దిగండి. అమ్మయ్యా, సత్యనారాయణ నాయన పూజారి గారు, గొప్ప టెన్షన్ వచ్చినదండి బాబు. టెన్షన్ ఎందుకు స్వామి? టెన్షన్ కాదా మరి, ఆ ప్రెసిడెంట్ గారు సూతేనే చాలు నాకు గోసి తడిసిపోద్ది. అలాంటిది ఆయన డైరెక్టర్ గా నాకు దండలు ఎట్టితే ఇంకేటైనా ఉన్నదేటండి, పంచి ఊడిపోద్ది అనుకున్నాండి బాబు. మీరేటని తరండిగానండి బాబు. తిరుపతి కొండ మీద ఆ ఎంకన్న బాబు ఎలా నిలబడుతుందో తెలదగానండి, నాకు మాత్రం కాలు పీకెత్తనేయండి. పోటు సలుపుడండి బాబు, సత్తనాను. దేవుళ్ళు అంతర్గానండి, వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయండి. తమ తెలివి సంతోషించాలండి స్వామి. రేపటి నుండి తమరు భక్తులకు విఐపి దర్శనం, స్పెషల్ దర్శనం, టికెట్ దర్శనం ఇవ్వాలి. రోజంతా నిలబడాలి, అది చూసుకోండి. నాయనోయ్, అలాగైతే నా పని అయిపోయినట్టేను.
అంటి పళ్ళు పెరిగిన దుబ్బు తినేస్తున్నావు నిలబడిన వేటే. బాగా చెప్పావు శివదేవి తల్లి. బావో ఆ ఉండి ఎక్కడికండి? ఆ తిండి మీకు, ఈ హుండీ నాకు. ఒలే కాసులు, మావా ఈ బాధేటే పళ్ళు పొలాలు మనకి, ఉండి ఏమో బాబుకినా శాన ఘోరమే. ఏడు చేస్తాం మావా, తినడానికే లేదు మనకి. ఏదో ఒకటి దొరికిందని సంతోషపడాలా. ఎలా సంతోషిస్తామే? ఎలాగే సంతోషిస్తాము? రోజు రోజుకి వచ్చే భక్తులు పెరిగిపోతున్నారు, నెక్కనేంత డబ్బులు వేస్తున్నారు. అయ్యన్నీ ఆయన నాగితే మనకేది మిగులుతుంది? బొచ్చు బొబ్బరిగడ్డును. నిజమేననుకో, అయినా మనం ముందుగా దూకుడుగా వెళ్ళకూడదు, తొందర పడకూడదు. తొందర ఎందుకు పడకూడదు? దానికి ముహూర్తమేటి? నానా యాతన పడి మనం నిలబడాలా? మనకేటి ఈపోతే ఎలాగే? ఇదిగో ఇలాంటి విషయాల్లో మగమాట మండకూడదే, ఎక్కడికెక్కడ అడిగేయాలి అంతే. పోనే అడుగుదావునే, ఉండి సగమేమని చెప్దాం. పోనీ అలాగే చేయమను. బాబు రాస్తున్నారు. బావో ఏడు స్వామి? మరేమీ లేదు, అడగను స్వామి. రేపటి నుండి ఉండి సొమ్ము మీకు సగం మాకు సగం అలాగన్నమాట. ఎలాగెలాగా? మరేట్నేది బాబు, మా దేవుడు బాబు ఏటంటున్నాడు అంతేను. పళ్ళు పలారాలు పూజారి గోరును తీసుకోమను, ఉండి సొమ్మటిగా సగం ఆని తీసుకోమను, సగం మన కొగ్గేమను అని చెప్తాడు బాబు. ఏంటలా మాట్లాడుతున్నారు? బుర్రా బుద్ధి ఉందా మీకు? మీరు దేవుళ్ళై ముచ్చటగా 3 రోజులైనా కాలేదు, అప్పుడే హుండీ గిండి అంటున్నారే. అది కాదు బాబు, మా పేదోరం కదా, మా సొమ్ము మీకెందుకని. మీ సొమ్మేమిటి? నాకు తెలుగు అడుగుతాను, మీ సొమ్మేమిటి? జనం ఇచ్చేది మిమ్మల్ని చూసి అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని దేవుళ్ళగా తయారు చేశాను కాబట్టే భక్తులు వచ్చారు, వస్తున్నారు, వస్తారు. అంతేగాని మీ ముష్టిమొహాలు చూడడానికి ఎవడు రాడు. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పెట్టింది తిని చెప్పినట్టుగా వినండి. పైగా నేను చెప్పిందల్లా చేస్తానని ఒట్టు కూడా వేశారు. ఒట్టికేటుందిలే బాబు, గట్టి మీద ఎట్టి వచ్చినాం. మా మాట మాత్రం మీరు కొట్టికూడదు. ఏంటి స్వామి మరద మాట్లాడుతున్నావు? ముందొకలాగా ఇప్పుడు ఒకడానా? ఏమిరా బుర్ర తిరుగుతుందా? నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నానా నరసంగా? అమ్మమ్మా, అంత సికాకు పడిపోకండి బాబు, అడేడు తప్ప నేనేదో. తమరే కదా అన్నారు మమ్మల్ని బంగారంలా చూసుకుంటామని, భూమి పుట్ట కొనిస్తామని. తమరే కదా చెప్పినారు. అయినాడు వచ్చిన సొమ్మంతా ఇచ్చిమంటాం లేదు, సంగోరే ఎమ్మంటున్నాడు. సంగోరు మీకాడ ఉంచుకోమంటున్నాడు కదా. ఓహో, ఇవరే కాదు, అమ్మగారు కూడా మాట్లాడుతున్నారే. చూడు కాసులమ్మ, ఈ లోకల్లో ఏ వ్యాపారానికైనా ఏ వ్యవహారానికైనా ఒక దళారి, ఒక బ్రోకరు కావాలి. మన భక్తి వ్యాపారం అయినప్పుడు ఏ దేవుడికైనా పూజారే గతి. పూజారు లేని దేవుడు, పొదుగు లేని ఆవు, కొండ లేని తేరు, బండ లేని కొండ, గుండె లేని మనిషి. దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వకపోతే ఆ భక్తుడి పని మఠాష్. మిమ్మల్ని నేను పెద్ద పెద్ద దేవుడిగా తీర్చిదిద్దాలనుకున్నాను, కానీ మీ బుద్ధి ఏమిటో ఇప్పుడే బయటపడిపోయింది. బాబు మిమ్మల్ని పెద్దలోని అనుకున్నాం బాబు. ఎంత చిన్న బుద్ధి ఉండోలని ఉండీలయ్యల దొబ్బుతారని మాకడి తెలుసు బాబు. బాబు నాకు డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిపోన్నది. నాకు మనిషిని ఈ చేతులతో ఈ దేవుడు అవతారంతోనే కాదు, ఏ సర్కస్ కంపెనీలో కూకుండా నాకు డబ్బులు వెళ్ళిపోతాయి. ఓరి విశ్వాసఘాతు కూడా, ఇప్పుడు నాకు అర్థమైందిరా. నేను తప్పు చేశాను, మహాపాపం చేశాను, అపాత్రదానం చేశాను, బూడిదలో పన్నీరు పోశాను, పందికి అత్తరు రాశాను, శ్మశానంలో ఇల్లు కట్టాను, కుక్కకి నెయ్యి పెట్టాను. అవునవును, మరి కుక్కల సంగతి కుక్కలకే తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నానేడు తప్పు మాట్లాడుతున్నానండి. మీరే అన్ని మాట్లాడేస్తున్నారు. మమ్మల్ని ముందెట్టుకుని జనానికి టోపెయ్యాలి అనుకుంటున్నారు. అలాగొచ్చేసి నీ పాపపు సొమ్ములో మా వాట మేము అడిగినాం, అందరు తప్పేటుంది. బావో పుణ్యం అడిగితే బాధపడదుగానండి, పాపం అడిగితే బాధేటండి బాబు మీకు. నాకే ఎదురు తిరుగుతావురా? నిన్ను చంపి పాదలేస్తాను చూడరా. మావా మావా వదిలే మావా, పూజారి బాబు వదిలేడు పూజారి బాబు. మావా మావా మావా. ఏటండి ఏటి మీద కొత్తనేదేటి? ఏది నా చక్రం? చక్రం వేసేయగలడు. వెయ్యరా, వెయ్యి, దమ్ముంటే వెయ్యరా. నేనిచ్చిన చక్రంతోనే నన్నే చంపాలనుకున్నావురా? రే, నీకు చేతులిచ్చింది నేను, వాటిని ప్రచారంలోకి తెచ్చింది నేను. అలాంటి నాకే ఎదురు తిరుగుతావురా? నేనిచ్చిన చేతుల్ని నేనే తీసుకోలేనని ఎలాగనుకుంటున్నావురా? పూజారి బాబు మీకు పుణ్యం ఉండదు బాబు. పాపిష్టి సొమ్మేదో అనుకోసంత పారేయండి బాబు.
ముందు నీ సంగతి వాడి సంగతి తేల్చిపారేస్తా. మీ ఇద్దరంతూ చూడకపోతే నేను పూజారి కవిగాను. చూశారు కానీ వెళ్ళండి. బతుకు నేర్చిన మీలాంటి వాళ్ళ చేతిలో దేవుడిగా బతకడం కన్నా ఆ బతారన దెయ్యంనా తిరగడమే మెరుగు. మావా ఏటి బాధలు మనకి. కాసులు అయ్యా ప్రెసిడెంట్ గారు, నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి. అయ్యా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదండి, నన్ను ఆ దేవుడు కూడా క్షమించనండి. అయ్యా మీకు ద్రోహం చేశాను, మీ అందరి మాటలకు విలువ లేకుండా చేశాను, నన్ను క్షమించండి బాబు, నన్ను కటాక్షించండి. ఓయ్ పంతులు, అసలు ఏంటైందో చెప్పకుండా అమ్మ తల్లికి అలా పడిపోతాను పెట్టి నీకు మెంటలైతే. మెంటలేనండి, నాకు మెంటలే. నేను పిచ్చి పనే చేశానండి, మిమ్మల్ని అందరినీ పిచ్చివాడు చేశానండి. పీనుగు లాంటి నరసింగండి ఏనుగుగా మార్చానండి, పాపాత్ముడైన జీవుణ్ణి పరమాత్ముడిగా మార్చానండి. అయ్యా నా పాపానికి పరిహారం లేదండి, నా జీవితానికి పరమార్థం పోయిందండి బాబు, పోయింది. ముందా గోలాపి అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటారండి, భక్తులు చెల్లించే ముడుపులు మొక్కుబడులు లెక్కలేనంత సొమ్ము హుండీలో కొండలా పెరిగిపోతుంది కనుక అలాగ వచ్చిన రాబడి 4 వాటాలు వేసి 1 వాటా వాణ్ణుంచుకోమని మిగతా 3 వాటాలు గ్రామ పెద్దలమైన మనకి ఇవ్వాలని చెబితే ఆ విధవ నా మాట వినలేదు సరికదా. ఆ డబ్బుతో మనల్ని దుంపనాశనం చేసేస్తానని నా మీదే కలబడ్డాడండి అప్రాచ్యపు విధవ. ఓహో, అయితే హుండీ దగ్గర వచ్చిందన్నమాట అసలు తగు. రావండి, ఎవరికి కావాలండి ముష్టి హుండీ? ఎవరికి కావాలి? అదే హుండీ గాని నాకు కావాలనుకుంటే మీలో ఎవరినో ఒకరిని చిటికలో దేవుడు చేసేసి హుండీ పెట్టగలండి, మీరు కాదంటారా? పోనీలేండి సెక్రటరీ గారు, ఆ టాపిక్ అలా వదిలేద్దరు. తగు ఎక్కడొస్తే ఏంటండి, వచ్చింది అది చాలు. ఇప్పటికైనా ఈ పోదారి ఆ నరసింగుడి మొత్తంలోంచి బయటకు వచ్చాడు, అదే 10,000. ఓయ్ పంతులు, నువ్వు ఉన్నావే ఒక్క పని తిన్నగా చేయవయ్యా. అసలు నువ్వు చేసిన దానికి ఈ ఊరు పంతులు కాబట్టి బతిపోను, లేకపోతే ఇప్పుడు నా సెలవు చచ్చిపోవాడే. స్వామి, ప్రెసిడెంట్ స్వామి, మీ చేతి ఎందుకని చంపడ్డాం? నా చేతులు లేవా? నాను కానీ చచ్చిపోయినా అనుకున్నారేంటి? మీకు పనికి రాకుండా పోతే ఇక్కడ నాన్ ఎందుకు, నా చేతులు ఎందుకు చెప్పండి. ఈ బాబు గణేసి మంతరా సీరియస్ గా మాట్లాడుతున్న మధ్య దూరిక తప్ప. ఓయ్ పంతులు, నీ పద్ధతి ఏంటి బాగుండేదయ్యా. అలాగా జనం గారికి అధికారం ఇచ్చినా అవతార పురుషుని చేసినా ఆడు మరి నెత్తినే కాడుతా నీకు ముందే చెప్పాను. నా మాట వినలేసారు కదా, పైగా వెనకేసుకొచ్చినావు. ఇప్పుడేమో నీ ఎదవంతనం మమ్మల్ని ఏమంటా మంత్రులు. అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరన్నది వాస్తవమేనండి. వాడిని నేను 4 చేతులున్న నారాయణుడని నమ్మడము వాస్తవమే. కానీ వాడు ఆ చేతులను స్వార్థానికి ఉపయోగించుకునే దుర్మార్గుడని, మనల్ని నాశనం చేయడానికి పూనుకున్న దుష్టుడని ఇప్పుడే తెలుసుకున్నానండి, ఇప్పుడే తెలుసుకున్నాను. పోన్లేండి పంతులు గారు, ఇప్పటికైనా మీకు అసలు విషయం బాధపడ్డది అది చాలు. దేశంలోని భక్తజనం అంతా వాడి ఇంటి మీదకి సముద్రంలో పడిపోకముందే వాడి సంగతి అటో ఇటో తేల్చేయాలి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. అవును, ఆలోచించండి బాబు, ఆలోచించాలి. అవును, ఆలోచించు బావా. ఆలోచించాలా? ఇందులో ఆలోచించడానికి ఏంటున్నదారా? కొత్తగా పుట్టుకొచ్చిన 2 చేతులు చూసుకునే కదా అంతగా రెచ్చిపోతున్నాడు. గనుక చెడు పెట్టినడే చెడు తీయాలా, చేతులు ఇచ్చినడే చేతులు తీసియాలా. అప్పుడు మనలాంటి మామూలు మనిషి అయిపోతారు, దెబ్బకారి దేవుడి గిరిపోద్ది. అయ్యా ప్రెసిడెంట్ గారు, మీరన్నది 100% వాస్తవేనండి. వాడికి ఆ కొత్త చేతులే బలం. వాటిని నరికెయ్యాలి మనం, నరికెయ్యాలండి. పంతులు గారు, ఆ నర్సింగ్ గారి చేతులు నరికేస్తే మనకు పాపం వస్తుందేమోనండి, ఆలోచించారా? ఎందుకు వస్తుందండి పాపం? ఎందుకు వస్తుంది? నేను ఇచ్చిన చేతుల్ని నేను తీసుకోకూడదా? నా వస్తువుల మీద నాకు అధికారం ఉన్నదా? పాపం వస్తే గిస్తే నాకే వస్తుంది, మీకేం రాదు. మాకు రాదా? అవును, రాదుగాక రాదు. ఎందుకంటేను మనం వాడి చేతులు ఇప్పుడు నీకు నరికాం కదా. మరి ఎలా నరుకుతాం?
ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలా, చట్ట ప్రకారం చెయ్యాలా. కనుక మనం ఇప్పుడు అధికారానికి పునాదులు వేసే మెజారిటీని వాడుకోవాలి. ఆ మెజారిటీని చూపించాడు, చేతులు నరికియాడు. మెజారిటీ ఉంటే మన ప్రజాస్వామ్యంలో ఏటైనా చేసి వచ్చని ఎర్రి యాదవులకి తెలుసు కదా, మరి మీకు తెలదా? కరెక్టే, ఈ ఐడియా చాలా బాగుంది. బాగుంది. మరైతేను నరసింహుడు కొత్త చేతులు కత్తితో కసకమని నరికేయడానికి, ఆయన దేవుడు అవతారం నుంచి మామూలు మనిషిగా మార్చేయడానికి ఈ విషయాలు ఏవి బయటకు పోకుండా కొన్నాళ్ళ పాటు నరసింహాన్ని ఆడి పిల్లాన్ని మన ప్రెసిడెంట్ గారి ఇంట్లోనే దాసేయాలని వైస్ ప్రెసిడెంట్ గా నేను ప్రతిపాదన చేస్తాను. ఈ ప్రతిపాదన ఎవరికి నచ్చితే వాళ్ళు చేతులు ఎత్తండి, మెజారిటీ చూసి నన్ను ముందుకెళ్ళిపోతాను, అంతే. వస్తే అందరూ చేతులు ఎత్తినారు, మరింకేటి మెజారిటీ వచ్చినట్టే. మెజారిటీ ఏంటి, అందరూ చేతులు ఎత్తినారు కనుక యునామినస్ కూడా అయిపోయినట్టే. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నడుచుకోవడం సంగతి తేల్చేయాలి. నువ్వు వెళ్ళా నడుచుకున్న పిల్లల్ని 3వ గంట తెలియకుండా తీసుకురా. అలాగే బాబు. బావులారా, ఏటి అన్యాయం, ఏటి అరాచకం! నోట్ల గొడ్డలు కుక్కేసి మోట్లా సుట్టేసి ఎత్తుకొచ్చి పడడం ఇదేమైనా బాగుందా బాబు? మా వేదన తప్పు చేస్తే 10 మంది ముందర పంచాయతీ నిలదీయాలి గాని ఇదేం పని బాబు? అన్న మనిషి అన్నైతే కౌరుడి పిలిపించగలం గాని మరి దేవుని రమ్మని పిల్లేం కదా. ఒకవేళ పిలిచినా దేవుడు పరిగెత్తుకొని రాలేడు కదా. పిలిచినా పలకనంత దేవుడిగా మారిపోయి నిన్ను మళ్ళీ మామూలు మనసుగా మార్చేద్దామని మన పంచాయతీ గ్రామ పెద్దలందరూ తీర్మానం చేశారు కనుక మిమ్మల్ని చంపేస్తారా? మిమ్మల్ని ఎలా చంపితే నాకెసలా తిరుగుతుందన్న. మిమ్మల్ని బతికించే ఉంచి ఇంకా ఎందుకు బతుకున్నామా అని కుళ్ళి కుళ్ళి చేస్తూ రాణి చావు కోసం ఎదురు చూసేలా చేస్తాను కదా. పంతులు గారు, నాకు ఇప్పుడు అంతా బోధ పడిపోవడం, ఇదంతా మీ కొట్టే అని. నాలంటే అంగబలం అర్ధబలం ఉన్నోడే ఏ అవతారం అనే ఎత్తాలి, ఎలాంటి అధికారం చేపట్టాలి, ఆస్తిపాస్తులు కూడేసుకోవాలి, రకరకాల రూపాల ఆదాయాన్ని మింగాలి. కానీ మీరంటే అలగాజనంగా మాలాగా మారాలని కలకంటే కళ్ళు పీకిస్తాను. మాతో పోటీ పరంగా ముందుకొస్తే ప్యానల్ తీసేస్తాను. వగ్గండి వగ్గండి వగ్గండి, ఒరే కోటికి వగ్గర వగ్గర వగ్గర. అమ్మా ఇప్పుడు నరిసుకోడు చేతులు నరికిస్తున్నాం కనుక మనలోనే ఒకరు కొత్తగా చేతులు మొలిపించుకుని అర్జెంటుగా దేవుడు అయిపోవాలా? చెప్పండి, మనలో ఎవరు దేవుడు అవుతారు? అయ్యా ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు తమరు మనలోనే ఎవరో ఒకరు దేవుడు అవ్వాలని అన్నారు కదా, మరి అలాంటప్పుడు నేనే దేవుడిని అయిపోతేనో? నువ్వెలాగవుతావయ్యా? విధివిసుకుడు ఎప్పుడు రాజు అవ్వకూడదు, పోసారెప్పుడు దేవుడు అవ్వకూడదు. ఆడు దేవుణ్ణి నడిపించాలా, అంతే. అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. ఇప్పుడు చెప్పండి పంతులు గారు, మనలో ఎవరు దేవుడు అవ్వాలో? ఏ సురేష్ గారు, మీరు అవుతారా దేవుడు? అమ్మమ్మమ్మ, నాకే దేవుడు హోదా వద్దండి. మనలో ఎవరు దేవుడైనా మన పాలకేంద్రానికి ఇప్పుడున్న సెక్రటరీ పదవి నుంచి శాశ్వత చైర్మన్ పదవి ఇప్పిస్తే చాలు. దేవుడికి క్షీరాభిషేకం చేసుకుంటూ బ్రతికేస్తాను, అది చాలు. ఏ బామర్ది, నువ్వు అవుతావా దేవుడు? ఎంత మాట అన్నావు బావా. ఆ భగవంతుడు బాధలు నాకు కొద్ది గాని నన్ను వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ గా చేసి నాకు అదే 10 ఏళ్ళు. ఏం విఆర్ఓ, నువ్వు అవుతావా దేవుడు? అబ్బే, ఆ దేవుడి పదం నాకు వద్దండి. నాకు నా ఉద్యోగం చాలు. తమ చల్లని చూపు, దయా, కరుణ నా మీద ఉంటే అదే 10,000. అహో, ఎవరు దేవుడు అవ్వకపోతే ఎవరు అవుతారే దేవుడు? అలా బాధపడిపోకండి ప్రెసిడెంట్ గారు. మన అందరిలోనూ దేవుడు అవ్వాలన్నా, దేవుడిలా మెరగాలన్నా అది మీ ఒక్కరికే చెల్లుతుంది. మన అందరిలోనూ ధనబలం, కులబలం మీకే ఉన్నాయి కాబట్టి, ఆ దేవుడిలా పరిపాలించే శక్తి, యుక్తి కూడా తమరికే ఉన్నాయి కాబట్టి మీరే దేవుడైతే బాగుంటుంది. ఏమంటారు? ఓసే అలాగంతరా? అయితే బాగుంది. కానీ ఇందు మూలంగా కొత్తగా 2 చేతులు మొలిపించుకోవడానికి
భగవంతుడిగా సెలవుమని అవ్వడానికి మన ప్రెసిడెంట్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన్ని దేవుడిగా చేసే బాధ్యతని మన పూజారి గారు తీసుకోవాలని నేను వైస్ ప్రెసిడెంట్ గా ప్రతిపాదన చేస్తాను. ఈ ప్రతిపాదన ఎవరికి నచ్చితే వాళ్ళ చేతులు ఎత్తి మెజారిటీ చెప్పండి. మెజారిటీ వచ్చేసింది. మెజారిటీ అంటే మన ప్రెసిడెంట్ గారికి చాలా ఇష్టం. మెజారిటీ ఆయనకి వేదం. అయ్యా ప్రెసిడెంట్ గారు దయచేయండి, దయచేయండి. కుర్చీ పట్టారా? తెచ్చేస్తాను. మెజారిటీయే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మ, సమాజానికి ఆయువు పట్టు. అయ్యా ప్రెసిడెంట్ గారు, రేపటి నుండి మీరే మాకు కొత్త చేతులు, సరికొత్త దేవుడు, శ్రీమాన్ గబలదేవుడు. అయ్యా భక్తులకు కొంగు బంగారం మీరేనండి. భుజాలు పట్టండి, విభూతి రాస్తాను. శ్రీమాన్ గబలదేవుడికి, శ్రీమాన్ గబలదేవుడికి, శ్రీమాన్ గబలదేవుడికి. అమ్మా నాయనో, ఎంత పని చేసినారా నాయన, నా చేతులు నరికిసినారా తండ్రి. ఏడితే బాధ తగ్గిపోద్ది. ఓర్చుకో. ఏటోర్చుకోమంతవే, నీ చేతులు నరికితే నీకు తెలుస్తుంది, కానీ ఈ దేవుడి చేతులు నరికిసినారే, నరికిసినారు. నిజమేమా? ఇంకా నయం, కొత్తగా మొలిసిన చేతులు నరికేసి అసలు చేతులు ఒగ్గేసినందుకు సంతోషపడు. అవులది దేవుడే గారు వస్తున్నారు. దేవుడే గోరా, ఆయనవులు కొత్తగా వచ్చినారేట్రా? ఏ నువ్వే నేటి దేవుడైపోగలవు. మా ప్రెసిడెంట్ గారు రావడం రేటే. ఆయనే ఇప్పుడు దేవుడు. శంఖాలు, చక్రాలు, గొడ్డలు, గిడ్డలు అన్ని ఒట్టేసుకున్నారు. అయినా నీతో నాకు మాట్లాడేసి ముందే పదా ఆ గదిలోనికా? దేనికిరా? నా గది ఎడితే వెళ్దు. మా ప్రెసిడెంట్ గారు వచ్చేసరికి నీ మొగుడిని ఆ గదిలో పెట్టి గొల్లు మేటమన్నారు. ఆ గదిలో నెట్టేసి గొల్లు మేసిమన్నారా? దేనికిరా? ముందు నువ్వు పదేస్. వరవర కోటిగా నమ్మకం నొక్కిరా. వరవర కోటిగా కోటిగా. నువ్వు కిక్కుమని మాట అన్నావా అవతల ఆడిపోయాక దిగిపోద్ది. వర కోటిగా ఏట్రా ఈ పని? ఆ గొల్ల మీద నీ సై పడిందా అవతల ఆడైపోతాడు. ఈ చీర కొట్టుకుని పూలు పెట్టుకుని మా ఎగోరు వచ్చేసరికి సిద్ధంగా ఉండమన్నారు. కాసులు తీయ తలుపు. గవ్వల దేవుడికి జై, గవ్వల దేవుడికి జై, గవ్వల దేవుడికి జై. ఓహో ఓహో, ఒరే కోటిగా, నువ్వు గొప్ప అదృష్టవంతుడురా, కానీ ఖర్చు లేకుండా దేవుడు చూసేస్తాను. ఉండండి బాబు, వాళ్ళకు ఉండండి. మిమ్మల్ని అలా చూస్తుంటే చూడడానికి నిండుకోళ్ళు చాలు, ఏం కుక్క కర్ర చాలు. బాగుంది వరస, బాగా చెప్పినావు. ఒరే కోటిగా, మొత్తానికి నన్ను అత్తుకుద్దినట్టు దేవుడినాగే ఉన్నాను కదరే. మంచి పనే. గవ్వల దేవుడు అంతా గవ్వల దేవుడినాగా ఉన్నారు. అయినా బాబు నాకు చిన్న అనుమానం బాబు. అడుగురా. ఇప్పుడు మీరు దేవుడైపోయినారు కదా. అవును. మరి నానేట్ అవుతాను బాబు. నువ్వా ఏటవుతావా? సప్త నాలుగించైతే ఇప్పుడు నేను ఎనైకని అనుకో. అనుకున్నాను బాబు. నువ్వు ఎలకోనమాట. ఎలకనా? నన్ను ఇష్టమూర్తి అనుకో. అనుకున్నాను బాబు. నువ్వు గెద్దవని మాట. గెద్ద? నన్ను ఈశ్వరుని అనుకో. అనుకున్నాను బాబు. నువ్వు ఎదురుని మాట. యుద్ధ మొత్తానికి నన్ను పశువునన్నమాట. అది కాదురా. మరి ఏంటండి మీ మాటలో? ఒరే నువ్వు వెళ్ళి ఒక అరగంట ఉండి మన వాళ్ళందరూ పిలుచుకోరా వెళ్ళు. అలాగే బాబు. ఏటే కాసులమ్మా అలా చూస్తాను. మరేటి బాబు, తమరు దేవుడైపోనారు. మరేటే రాత్రి ఎప్పుడు వచ్చినావో తేలదే, ఎగస్ట్రాగా చేతులు వచ్చినాయి. అంతా పోజారు కోరు దయ్య. పొద్దుటేల నుంచి బతులంతా రావడం చూడటం. ఇప్పుడిప్పుడే అందరూ పోనారు. రేపు వస్తాను అన్నారు. ఎలాగొన్నానే చెప్పు, ఎలాగొన్నాను? నీ మొగుడు దేవుడు బాగున్నాడా? ఈ కృష్ణుడి దేవుడు బాగున్నాడా? నా మొగుడు దేవుడు ఎలా బాగుంటాడు బాబు? రెక్కలేని పచ్చినాకున్నారు. మీరే మా దేవుడు, మామంతా మీ బొత్తురం. అది సరే కాని బాబు, ఈ చీర ఈ పూలు నకిచ్చి సింగారించుకొని రమ్మన్నారు. దేనికి? ఇప్పుడు నేను గవ్వల దేవుడిని అయిపోయాను గాని నా పక్కన గొవ్వలరాని నేదే. నేదా? నేదా అంటే ఎలాగొంటది బాబు? తమ రావుడు గారు, అదే మా అమ్మగారు సచ్చి సానకానం అయ్యింది కదా. అవునవును. అదృష్టవంతరాలు. పెన్నం లేకుండా గువ్వలు రాని ఎక్కడ తెస్తారు తమరు? బాగా చెప్పినవే. మరి నన్ను ఇప్పుడు దేవుడిని అయిపోయాను కనుక నా పక్కన దేవతగా కూకోవడానికి ఒక ఆడ మనిషి అర్జెంటుగా కావాలి ఇప్పుడు. అందుకని కాసులు ఇంకా అర్థం కావడం లేదా? నిన్ను శానాలు పెట్టి చూస్తాననే.
నిన్ను చూసినప్పుడల్లా నా మనసు జుమ్ము మంతన్నదే. నువ్వు మామూలు ఆడదానివి కాదే, అన్నానికి లేనిదానివైనా అందానికి ఉన్నదానివే. 3 పూట్ల కడుపు నిండా తిండడానికి చేతకాన ఎదవ నరసింహుడు నీకెందుకే, నా పక్కన చేరిపో. నిన్ను పువ్వులు ఎట్టి కాసులతో పూజ చేస్తాను. రాయే, నాతో చేయి కలుపు. తమరు చెప్పింది వినడానికి బాగానే ఉంది కాని బాబు, నాలాంటి అలగాదాన్ని తమరు పక్కన ఉంచుకుంటే థూ అని లోకమంతా ఉమ్మేదా? అంత ధైర్యం ఈ ఊర్లో ఎవరికొన్నదే? ఎవరైనా నేను చూసి నవ్వితే 4 కోసెత్తాను, కిక్కుమంతే అది పేకే తీసేస్తాను. తమకున్నంత దమ్ము ధైర్యం నాకు లేదు బాబు. అది సరే గాని బాబు, తమరు మాట కాదంటే ఏడ్చేస్తారు. ఏటి చేస్తానా? ఏటైనా చేసేస్తానే. ఇవాళ దాకా నా కన్ను పడిన ప్రతిదీ నా సొంతమైతే గాని నేను ఊరుకోలేదు. నాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, నందిని పంది నేను చేయగల తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి నా మాట కాదంటే నిన్నేమీ చేయను. నీ మొగుణ్ణి నీకు కాకుండా చేసేస్తాను. ఆయనకు నేను బలవంతంగా నేను ఆదానం చేసుకుంటాను. గనుక ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే మహారాణిలా దేవతలా ఊరి జనం పూజలు అందుకుంటావు. కాదంటే నా ముంపుడి గతిన సిగడ గదిలో పడంతావు. ఎలా ఉంటావో నువ్వే తేల్చుకో కాసులు. మరేం పర్వాలేదు, ఎర కోసం మాటేసిన పులుకున్నంత ఒప్పుకున్నాను. కనుక నువ్వు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలంటే తీసుకొని మరి ఏదో ఒకటి తేల్చి చెప్పు. ఇందులో ఆలోచన తేల్చి చెప్పడానికి ఏటి లేదు బాబు. అనువుగాని చోట అధికులు మనరాదని నా అనుభవం మీద బోధపడిపోనాది. అందరి సందమామ అదృష్టం కొలిది చేతికి సిక్కినప్పుడే సేజార్చుకుంటే బతక నేర్చుంటాను అనిపించుకోదు కదా. అందుకని నా దారికే వస్తున్నా అంటావు. అయితే ఇక ఆలస్యం ఎందుకు, ఏకాంత సేవకు సిద్ధమైపోదాం రా. అయ్యగారికి వయసు పెరిగినా ఏడి తమరు ఆరాటం చూసినాక నాకు అలాగే ఉంది. కాని నిన్నటి కానుంచి నా నేటి తిన్నేదు, చాలా నీరసంగా ఉంది. సరసానికి నీరసం పనికిరాదు కదా. తమరి ఆ ఆకలి తీర్చాలంటే ముందు నా కడుపాకులు తీర్చుకోవాలి. అంతవరకు ఆగనేరా? అమ్మని అమ్మ ఎంత పని అయిపోయింది. నువ్వు ఆకలితో ఉన్నావని తెలిస్తే చికెన్ పొడవ ఏట మాసం చేపలు పులుస్తూ ఇందుకు పోతున్నట్టుకుంది కదే. ఇప్పుడు కానీ మించిపోలేదు. ఉండు ఒరే కోటిగా. అంతవరకు తమరాగ్నా నా నాగనేది బాబు. ఆ గదిలో అట్టుపళ్ళు గెల్లున్నాయి, పళ్ళొట్టుకుని వస్తాను. నాతో పాటు తిందిరు గాని సరేనా? అంటిపోలా? అంటిపల్లే మర్చిపోకండి బాబు. తమరిప్పుడు దేవుడు అన్నాడు, ముందర అంటిపల్లే తినాలి, ఆ తరువాత ఏదైనా. ఓహో అలాగంతావా? అవునవును, నువ్వు కొన్నాళ్ళు అమ్మవారే కదా, అనుభవమే చెప్తాను. అయినా బాధలేదురే, నన్ను అడిగింది నువ్వు ఇస్తానన్నప్పుడు నువ్వు ఇచ్చిందని తినేయాలి కదే పిల్ల. ఒక్కసెట్ మాకండి బాబు, పళ్ళొట్టుకొని వస్తాను. బేగరాయ్ నా బట్టలు వలిసినట్టు ఈ అంటిపండు తొక్కనొలిసి తమ నోటికి అందిస్తాను, చక్కగా తినేయండి బాబు. ఏంటే కొద్దిగా సేదుకున్నట్టుందే? మరేం లేదు బాబు, పండు పోరాగా పక్కానికి రానట్టుంది. మరో పండు తినరాదా? రండి బాబు, రండి బాబు, రండి బాబు. ఏడు బాబు, అప్పుడు అలసిపోనారేటి? బాబు రండి బాబు. కాసులు ఏడు బాబు, ఏటే మొఖం తిరుగుతున్నట్టుందే? తిరుగుతుందా? మొఖం తిరుగుతుందా? తిరగాల మరి. బొర్ర తిరుగుడున్నోడికి ఆ పాటి మొఖం తిరుగుడు ఉండొద్దేటి. నాను సరైన పలానే తినిపించినాలే. అంటే ఏటా నువ్వు తిన్నది అంటిపండు కాదు. అంటిపండు కాదా? మరి ఏటా మత్తు మందు. మత్తు మందా? నాను మత్తు మంది తినిపించినాలే. మోసం, దగ, అన్యాయం. మోసం, దగ, అన్యాయం. పరాయాడు పిల్లాన్ని పక్కలోకి పిల్ల అన్యాయం కాదా? ఒసే శతారిదానా, ఎంత పని చేసేవే, మొత్తానికి బొమ్మ చూపించేస్తానువే. ఒసే నిన్ను ఒగ్గుతాను అనుకుందావా? నిన్ను ఒక్కడే. కాసులు ఏటే తలుపు తీయే. మావా బేగి పారా, నీకు సరైన సినిమా చూపిస్తాను, రారా. కాసులు ఏటి తంతాను? ఆ బావు అలగైపోతాండేటి, 4 చేతులు నలిగిపోతాండేటి? నలగడేటి మావా. ఆ తలార ముఠ మన ఇంటి మీద పడినప్పుడు మన ఇంట్లో పందికొకలు కట్టడానికి మందు తయారు చేసి ఉంచినాను కదా. ఎందుకైనా మంచిదని మొల్లో దొప్పుకుని వచ్చినాను. అది అంటిపండులో కలిపడి కెట్టినాను. అయ్యి బాబోయ్, తినినాడా? తినినాడు. పులిని పట్టాలంటే ఎరయ్యాలి మావా. నాను అదే పని చేసినాను.
ఒసే నిన్ను రేయ్! 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 ఒరే ప్రెసిడెంట్, దొంగ నా కొడుక, ఏట్రా నువ్వు దేవుడువా? నాను నీ పక్కన దేవతలాగా కుదిరిపోవాలా? గువ్వలు రాని అయిపోవాలా? నాను కాదంటే నా ముగ్గురిని సంపతావా? అంత మాట అన్నాడే? అన్నదేటి ఈడయ్యోరట, ఈడి పక్కన అమ్మోరుగా సేరమని చెయ్యట్టుకున్నాడు. సెట్టకారి అదవా. ఇప్పుడు చెప్పరా, చెప్పు. ఏడు చెప్పంతా పెంజారే. ఏడు చెప్పంతనా? నీ మెజార్టీ గురించి చెప్పరా పోరంబోక. నీ మెజార్టీ గొప్పతనం గురించి చెప్పరా ముష్టదవా. మెజారిటీ కోసం నాన్న చెప్పాలా? నాన్నెందుకు చెప్పాలి? సంపత్తులు నిన్ను. రేయ్! మీ ఆయన నొక్కుతానేటి, ఆయన్ని చంపుతాను. రేయ్! కోటిగా ఓర్న తలారి ఎక్కడ చచ్చినవరా ఆయన? ఏసీ మంత్రాన్ని పేదలు తోడుసేవడరా బావో. ఏసే టైంలో ఎగేసిన నాయనా. పారిపోతాడు. ఎక్కడిగా పారిపోతావు? పదరా. ఒరే ప్రెసిడెంట్, నలుగురు తాగబోతు ఎదలు చేతులు ఎత్తితే మెజార్టీ అయినట్రా? నా మొగుడు చేతులు నరికించేసినట్రా? అసలు మెజార్టీ అంటే ఏట్రా? ఏటి 10 మంది బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఏక మాట్లాడితే అది మెజార్టీరా. అంతేగాని తాగేసిన పోరంబోకులు, డబ్బులు దబ్బేసిన ఎదవనా కొడుకులు చేతులు ఎత్తితే మెజార్టీ అయినట్రా? గెలిచినట్టేనట్రా? అవునే, దాన్ని మెజారిటీ అంటారు. అదే మెజారిటీ. ఆహా, అలాగా. లుచ్చోగోళ్ళని అందరినీ కలిసేసి కోడి పందెలు ఎట్టమంటారు, ఎద్దుల పందెలు ఎట్టమంటారు. మంద జాతీయంగా ఉందని దాన్ని మెజార్టీ అనగలుగుతావా? కోడి పందెలు ఎట్టగలుగుతావు, ఎడ్లను తోడించగలుగుతావా? శబాస మామ శబాస, మంచి మాట చెప్పిన. బొచ్చడి మంది సారా తాగుతున్నారని మెజార్టీ పేరు చెప్పి అందరి సరి సారా పట్టించగలవా? సట్టం చేసిగలవా? 3 మంది లంచాలు తింటున్నారని లంచాన్ని రూల్స్ కింద మార్చిగలవా? ఇంకా సోతారట మావా, కే బుక్ మనం తాప్ తన్నివా. ఒరే ప్రెసిడెంట్, బోర్డు మెజార్టీ పేరు చెప్పి ఈ దేవుడి చేతులు నరికించేస్తావా? నువ్వు చేతులు తెచ్చేసుకుంటావా? బాడుకో నిన్ను. మావా ఒక్క సెట్టమాగ. ఒరే ప్రెసిడెంట్, మెజార్టీ పేరు చెప్పి నా మొగుడు చేతులు నరికిన, అదే పేరు చెప్పి నాను నీ చేతులు నరకాలనుకుంటున్నాను. ఏడు చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పరా. నా చేతులు మీరేలా నరికెత్తారే? మీరేలా నరికెత్తారు? మీకు మెజారిటీ ఏది? మెజార్టీ నేదా? ఎందుకు నేదరా? అయితే చేస్తా నినుకో. ఇక్కడ మొత్తం 3 మనుషులు ఉన్నాం. నా నీ చేతులు నరకాలనుకుంటున్నాను. అందుకు నాను నా మొగుడు చేతులు ఎత్తినాం. 3లో 2 చేతులు ఎత్తితే మెజార్టీ ఉన్నట్టే, గెలిచేసినట్టే. అవును, అదే మెజార్టీ. కనుక ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా, మెజార్టీ పేరు చెప్పి అన్యాయానికి పూనుకుంటూ పేదల సుఖ సంతోషాలను దోసుకుంటున్న ఈ ప్రెసిడెంట్ గారి చేతులను మనం నరికేయాలనుకుంటాను. కాబట్టి నచ్చులందరూ చేతులు ఎత్తేసి మెజార్టీ చూపించాలో. ఒళ్ళే కాసులు ఇంకా సోర్తవేటే, నరకవే, నరకు. మెజార్టీ పేరు చెప్పి ఈడి నీ దేవుడి చేతులు నరికినాడు. నేను ఈడు అసలు చేతులు కూడా నరికేయాలనుకుంటున్నాను. ఇక మీదట ఓవులు ఇలాంటి దొంగ మెజార్టీలు తెచ్చినా వాళ్ళకి ఇదే గట్టి పట్టించాలి. మనమేంటి ఓవులైనా ఈ పని వేసేయాలి. ఏటంటావు? అవును, చెత్త మెజార్టీల చేతులు ఇరిసేయాలంటాను. దొంగ మెజార్టీల రాజ్యం పోవాలంటాను. మెజార్టీ పేరు అధికారం సెలయిత్తూ ప్రజలకు మంచి చెయ్యని ఇలాంటి దొంగ నా కొడుకులు అంతు చూడాలంటాను. కాసులు కానీయే. ఇంతవరకు మెజార్టీ నాటకం విన్నారు. రచన డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు. దర్శకత్వం శ్రీ కెకెఎల్ స్వామి. ఇందలి పాత్రలు పాత్రధారులు: వైస్ ప్రెసిడెంట్ వంజరాపు సత్యం, నరసింగ ఎందువ శ్రీనివాసరావు, పూజారి కాళ్లకూరి శాంతారాం, ప్రెసిడెంట్ జడ్డు దామోదర్రావు, విఆర్ఓ ఎందువ సత్యారావు, సెక్రటరీ లింగావారు ఉమామహేష్, తలారి జడ్డు శివాజీ, కాసులమ్మ బొల్లా లలితారాణి, సంగీతం శ్రీ యు సుబ్రహ్మణ్యం, సాంకేతిక సహకారం శ్రీ కొరమాటి రమేష్ బాబు, పర్యవేక్షణ శ్రీ చలసాని కృష్ణప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.